ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటడందూరులో వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్ ను పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. సాయిరాం సిహెచ్సి గ్రూప్ పైలట్ గాడి ప్రసాద్ కు కొట్టం యూనియన్ బ్యాంక్ ద్వారా 10 లక్షల విలువైన డ్రోన్ అందించగా అందులో 8 లక్షల సబ్సిడీ ఇచ్చారు. రైతులు నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించాలని యనమల సూచించారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, గాడి రాజబాబు, పెంటకోట భాస్కర్, సత్యనారాయణ, వెలగ వెంకట కృష్ణారావు, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నటువంటి డ్రోన్ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయం. అయితే నిరుద్యోగంగా ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ డ్రోన్ ను సబ్సిడీ మీద 8 లక్షల సబ్సిడీ మీద 10 లక్షలు విలువ చేసేటువంటి డ్రోన్ మాకు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా మండలంలో గాడి రాజబాబు గారు వారి యొక్క సహకారంతో నాకు ఈ డ్రోన్ రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో టెక్నాలజీ మీద ఎంతో దృష్టి పెట్టి ప్రపంచంలో టెక్నాలజీ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో, ఎంత ఫాస్ట్ గా అయితే అభివృద్ధి చెందుతుందో అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా టెక్నాలజీ స్పీడ్ గా అభివృద్ధి చెందాలని దృఢ నిశ్చయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఈరోజు మన రాష్ట్రంలో మన నియోజకవర్గం తుని నియోజకవర్గంలో కోటమందూరు మండలంలో ఇవాళ సరికొత్త డ్రోన్ పురుగు మందులు వెదజల్లేది. పొలంలో ఎకరా పొలంలో 5 నిమిషాల్లో పురుగు మందులు వెదజల్లే డ్రోన్ అనేది ఈ రోజు మన ప్రియతమ నేత మన యనమల రామకృష్ణుడు గారి చేతుల మీదుగా ఈ రోజు మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు మన మాజీ అధ్యక్షులైనటువంటి గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో కోటమందూరు మండలానికి సంబంధించిన డ్రోన్ ఈ రోజు గాడి ప్రసాద్ ద్వారా ఇవాళ ముహూర్తం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని వినియోగించుకొని యాంత్రీకరణతో ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి రైతుని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం.